హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంట్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే 5:13 అయ్యింది. సో నేనైతే ఈరోజు ఫ్రైడే కదండి, అందుకని నేనైతే కొంచెం ఎర్లీగా లేచాను. బయట కూడా ఇంకా తెల్లవారలేదండి, చాలా చీకటిగానే ఉంది. సో మా అను అయితే బయటికి వెళ్ళింది, వాక్ చేయడానికని వెళ్ళిందండి. సో చూడండి వస్తుంది. సో తర్వాత అయితే నేను లోపలికి అయితే వచ్చి ఇల్లంతా కూడా చీపురుతో నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఎక్కడ కూడా చెత్త చెదారు లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసి మాప్ స్టిక్స్తో అయితే నేను తడిగుడ్డ అయితే పెట్టేసుకున్నానండి. ఎప్పుడు కూడా నేను తడిగుడ్డ నైట్ టైం పెట్టనండి, మార్నింగ్ లేచిన తర్వాతే నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను. నేను ప్రతిసారి కూడా మార్నింగే చేస్తాను. ఇంటి ముందు కూడా నీట్గా కడిగేసి గడప ముందు కూడా ముగ్గు పిండితో ముగ్గులు అయితే పెట్టుకున్నాను. పసుపు రాసి గడపకు బొట్లు అవి కూడా పెట్టేసుకున్నాను. వాకిట్లో కూడా పేడలకి మా కలవ ముగ్గును అయితే పెట్టుకున్నాను, లక్ష్మీదేవికి ఇష్టమని. సో గడప దగ్గర కూడా చెంబుకి బొట్లు అవి పెట్టేసుకొని పువ్వులు అయితే పెట్టుకొని గడప దగ్గర అలంకరించుకున్నాను. తులసి మొక్క దగ్గర కూడా బొట్లు అవి పెట్టేసుకున్నానండి. స్టవ్ కూడా నీట్గా తుడిచేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టానండి. పెట్టి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి, పూజకి సిద్ధమైపోయాను. పూజ చేసేద్దామని ముందు నిన్న తీసుకున్న పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులు అయితే అమ్మవారికి దండ కట్టలేదు. సో మార్నింగే లేచి కట్టానండి. అమ్మవారికి పూలదండలు అయితే రెడీ చేసాను. పూజ సామాన్లు అవి కూడా క్లీన్ చేసుకొని అన్ని పళ్ళు కాయ అన్నీ కూడా తెచ్చి రెడీగా పెట్టేసుకున్నానండి. సో తర్వాత అయితే దేవుడి మూలకి వెళ్ళిపోతారండి. సో ఇక్కడైతే రెడ్ మందారాలతోని పూలదండలు అమ్మవారికి ఫోటోకి అయితే వేసానండి. పూలదండ కట్టిన పూలదండ అమ్మవారికి వేసి కింద కూడా లక్ష్మీదేవి విగ్రహానికి అయితే మల్లెపువ్వుల దండ అయితే వేసానండి. రెడ్ మందారాలతో కూడా దేవుడి మూలంతా కూడా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. సో తర్వాత అయితే దేవుడి మూల అమ్మకి నైవేద్యం అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని దేవుడి మూల దీపాలు అయితే వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో, చిన్న పూలదండ కూడా వేశాను. సో పూజ అయితే నేనైతే చేసుకున్నానండి. పూజ అయితే ఫ్రైడే పూజ అయితే నా పూజ అయితే అయిపోయింది. సో తర్వాత అయితే దండం అయితే పెట్టేసుకున్నాను. ప్రతి వారం కూడా ఇలాగే చేసుకుంటానండి. సో తర్వాత అయితే బయట తులసి మొక్క దగ్గర కూడా వెళ్ళిపోయి బయట కూడా పూజ చేసుకున్నాను. తులసి మొక్క దగ్గర పూజ కంప్లీట్ అయిపోతుందండి. ఈ రోజంతా బాగుండాలి, ఎవరితోని కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటున్నానండి. నేనైతే ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందే పూజ అయితే చేసుకుంటానండి. నాకైతే చీకటితో పూజ చేసుకోవడం చాలా ఇష్టం. సో అందుకని నేనైతే సూర్యోదయానికి ముందే లేచి ఏ పండగలైనా ఏ ఫెస్టివల్స్కైనా నేను ఎర్లీ మార్నింగే లేచి సూర్యోదయానికి ముందే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. సో తర్వాత తులసి మొక్క దగ్గర కూడా హారతి ఇచ్చాను. తర్వాత సూర్యభగవానుడికి కూడా నమస్కారం చేసుకున్నానండి. సో తర్వాత అయితే ధూపానికి అయితే అగ్గి రెడీ చేసుకుందామని గ్యాస్ స్టవ్ మీద అయితే అగ్గిని అయితే పెట్టుకున్నానండి. అగ్గి అయితే రెడీ అయిపోయింది. కుందులో వేసుకొని అమ్మవారికి అయితే ధూపం ఇచ్చేస్తున్నాను ముందుగా లోపల. సో ఈరోజు ఫ్రైడే కదండి, కంపల్సరీ ధూపం అయితే ఉండాలి. సో ఆ ఇల్లు అయితే ఒక దేవాలయంలో ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా మనం అయితే ధూపం వేసుకుంటే చాలా మంచిది ఇంట్లో కూడా. సో ఇల్లంతా కూడా ధూపం అయితే చూపిస్తున్నానండి. ఎక్కడ దేవుడి ఫొటోస్ ఉన్నాయో ఎక్కడ మూలంటే కూడా ఎక్కడ మొత్తం ఇల్లంతా కూడా ధూపం అయితే చూపిస్తున్నాను. బయట ముఖద్వారం దగ్గర కూడా ధూపం అయితే వేసేస్తున్నానండి. సో బయట కూడా ధూపం అయితే వేసాను. తెల్లవారిపోయింది, నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత అయితే తులసి మొక్క దగ్గర కూడా ధూపం వేసేస్తున్నానండి. సో ధూపం అయితే వేసేసుకొని పిల్లలకి స్కూల్కి పంపించాలి కదండి, అందుకని కొంచెం ఎర్లీగా గబగబా అయితే చేసేసుకున్నాను పూజ. సో వంట కూడా చేయాలి కదండి, అందుకని. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.